శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 38వ శ్లోకం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాదో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాదో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాదో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. కిందటిసారి మనస్సుని ఏ విధంగా పరమాత్మని పొందడానికి దాన్ని తయారు చేయాలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలోని పొందిన తర్వాత అది ఎలా మనకి లభిస్తుంది కదా. ఆ యొక్క స్థితి రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా. పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే మనకి ఇప్పుడు మంచి ఆలోచనలు కలుగుతాయి అన్నమాట. అంటే పూర్వజన్మ వాసనలు బట్టే ఈ జన్మ వాసనలు ఉంటాయి, అది మనకి తెలిసిందే కదా. ఇప్పుడు మనం అర్థం చెప్పుకుందాం. ప్రాక్పుణ్యాచల అన్నారు అంటే పూర్వజన్మ మందలి పుణ్యముల గుట్ట యొక్క తూర్పు దిక్కున నుండు పుణ్యకరమైన పర్వతము యొక్క మార్గమున దర్శిత చూపబడిన సుధామూర్తి అమృత శరీరము కలవాడును ప్రసన్న స్వచ్ఛమైన వాడును శివ ఆనంద స్వరూపుడును సద్గణ సేవిత సజ్జన సమూహముచే పూజింపబడువాడును అంటే నక్షత్రగణములచే చుట్టుకొనబడినవాడు అంటే మృగధరః అన్నారు కదా. అంటే చంద్రుడు అనమాట అక్కడ. మృగధరః లేడిని దాల్చినవాడును పూర్ణ అంతటా నిండినవాడును తమోమోచకః అజ్ఞానమును చీకటిని బాపువాడును అగు సోమః ఈశ్వరుడను చంద్రుడు ప్రాగల్భేన ప్రౌఢిమ చేతః పుష్కరలక్ష్మి అన్నట్టు అంటే హృదయాకాశమందు చూపబడిన వాడు. చేత అంటే ఇక్కడ మనస్సు అనమాట. అవునా, చూపబడిన వాడును భవతి చేత్ అగునేని ఆనందపాధోనిధిః ఆనంద సముద్రము విజృంభతే ఉప్పొంగుచున్నది. తదా అప్పుడు సుమనసాం సంస్కరింపబడిన చిత్తము కలవారలకు వృత్తి అంటే ప్రవృత్తి జాయతే కలుగుచున్నది అన్నారు. అంటే ఇక్కడ వృత్తి అంటే ఇక్కడ ఆలోచనలు, మంచి ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తాయి? మనస్సు ప్రశాంతంగా ఉండి అల్లకల్లోలం లేకుండా ఉండి, అవునా, అరిషడ్వర్గాలు ఏమీ లేకుండా ఉండి, కోరికలు లేకుండా ఉండి, అప్పుడే కదా మనస్సు దేవుడి మీదకి వెళ్తుందన్నమాట. దాన్నే శుభేచ్ఛ అన్నారు. శుభేచ్ఛ కలగాలి అంటే ముందు చిత్తం శుభ్రపడాలి, చిత్తశుద్ధి అని దాన్ని అంటారన్నమాట. అందుకని అరిషడ్వర్గాలు ఉన్నప్పుడు, కామ కోరికలు బాగా ఉన్నప్పుడు పరమాత్మ వైపు దృష్టి వెళ్ళదు అన్నమాట. సరే, పూర్వపుణ్యమనడి పర్వతము యొక్క మార్గమున తూర్పు దిక్కున గల పుణ్యోదయ పర్వతము మీదుగా
కనబరచునట్టి అమృతమయమైన ఆకృతి గలవాడును. అంటే ముందుకు సాగడం. తూర్పు అంటే ఏమిటి? అక్కడ జ్ఞానం జ్ఞానం ఎటు ఉంటుంది అంటే సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పు కదా. అందుకని ఇక్కడ తూర్పు అని అన్నారన్నమాట. అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా ఉదయించాలి కదా, హృదయంలో అవునా పుట్టాలి జ్ఞానం. అదేనమాట. కలవాడును, నిర్మలుడును, సజ్జనులచే సేవించబడివాడును, లేడిని ధరించిన వాడును, పూర్ణుడును, కళలు నిండినవాడు లేక అంతటా నిండి ఉన్నవాడు. ఇక్కడ అసలు ఆయన నిష్కళంకుడు అంటారు. ఆయన కళలేవి ఉండవు. అంటే పూర్ణ చంద్రం, అవునా, పూర్ణుడు అనమాట. అంతటా నిండి ఉన్నవాడు, చీకటి పారద్రోలు వాడును అగు శివుడు అనడి చంద్రుడు, హృదయమనడి ఆకాశమున చూపబడిన వాడైనచో ఆనందమనడి సముద్రము మిక్కిలి ప్రబోధ ప్రతిభతో పొంగి వెల్లువగును అన్నారు. అంటే ఆ పరమాత్మని దర్శించినప్పుడు ఉన్న ఆనందాన్ని అది నోటితో చెప్పలేం. మనం ఒకసారి చెప్పుకున్నాం, పరమాత్మ నోటితో చెప్పబడడు, కంటితో చూడబడడు, మనస్సుతో దాన్ని చిత్రీకరించలేం. అవాంగ్మానస గోచరుడు. ఆ ఆనందాన్ని చెప్పడానికి ఎవరికి అసాధ్యం అన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకే శుద్ధాంతరంగులకు మిక్కిలి ప్రబోధ ప్రతిభతో ఉప్పొంగి వెల్లువగును అంటే. అందుకని భక్తులు ఉన్మాదం, అప్పుడు ఉన్మాదం వస్తుంది. ఏమిటా ఉన్మాదం? పిచ్చి వేరు. మళ్ళీ మనకి మెడిటేషన్లోని అది సుషుమ్నా నాడిలోంచి జీవుడు వెళ్ళినప్పుడు దాన్ని కుండలిని అంటారు. ఈ కుండలిని ఎవరికైతే దాన్ని ఏమంటారు విడుదలవుతుందో, అవునా, అందులో ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే అది మనం వివరించలేమన్నమాట. ఆ టైంలో ఏముంటుంది, కొందరికి దృఢమైన భక్తి కావాలి, అక్కడ దృఢంగా ఉండాలి. లేకపోతే కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోతారు, కొంతమందికి అవయవాలు అటు ఇటు తలకిందులైపోతాయి, కొందరు మూర్ఛపోతారు, కొందరికి వణుకొస్తుంది. ఎందుకంటే అది సాధారణంగా సుషుమ్నా నాడిలోకి జీవుడు వెళ్ళడం అనేది చాలా అరుదు. అది వచ్చింది అంటే ఆ ఆనందాన్ని మనం చెప్తే చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పేవాడు కూడా అది అనుభవిస్తే కానీ దాని ఆనందాన్ని తెలుసుకోలేడనమాట. అందుకని ఇంత అంత అంత అంటే అందుకని పూర్ణమది. ఇంతని ఏమి చెప్పలేం కదా. అందుకని అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ ఆనందాన్ని తెలుసుకోగలరనమాట. కానీ చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది అంటే అది చెప్పడం చాలా అసాధ్యం అనమాట. చాలామంది ప్రాక్టికల్గా ఏవో దృశ్యాలని చూపించి మీకు ఇలా అవుతుంది, మూలాధారంలోంచి సుషుమ్నాలోకి ఇలా నాడి వెళుతుంది, అది ఏమీ జరగదు. ఫస్ట్ ఏం చెయ్యాలి, ఏమవుతుంది అంటే శరీరం స్తంభించిపోవాలి. నేతి అని అందుకనే వేదంలో చెప్పారు. ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ ముందుకు సాగాలన్నమాట. ఆ సాగడానికి జీవుడికి చాలా దృఢమైన భక్తి కావాలి. ఫస్ట్ ఏంటి, శరీరాన్ని వదలడం అంటేనే చాలా కష్టం కదా. ఆ జీవుడు శరీరాన్ని వదిలి మనస్సు దగ్గరికి చేస్తాడు. మనస్సులో మళ్ళీ మనస్సు చంచలం కొండ స్థిరంగా ఉండాలి. అక్కడి నుంచి వాయువు దగ్గరికి వస్తాడు. వాయువు నుంచి ఇక్కడ 3 నాడులు, ఇక్కడ స్తంభనం జరుగుతుంది. ఏమిటది? ఇడా పింగళ నాడులు బాహ్యకంగా ఊపిరి ఆగిపోతుంది, అంతరంగా ప్రవేశిస్తుందంటే సుషుమ్నా నాడిలోకి వెళుతుంది. అలాగ వెన్నుపూసలో వేడి ఫస్ట్ అదే అనమాట. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అక్కడ జ్ఞానాగ్ని పుడుతుంది. అగ్ని అంటే మన బాహ్యంగా ఉండే అగ్ని కాదు, లోపల ఉండే అగ్ని. అందుకనే చెమటలు కూడా ఒక్కొక్కప్పుడు ధ్యానంలో చెమట కూడా పడుతుంది, ఒళ్ళు కొంచెం ఇలా తూలుతుంది. ఎందుకంటే ఆ సర్పం
అందుకని ఇలా మెలికలుగా పెడుతుందనమాట. అది జర్రని ఒక్కసారి పాము చూడండి మీరు, ఒక్కసారి ఇలా పైకి లేస్తుంది. అలాగే మన సుషుమ్నా నాడి అది విజృంభణ అంటారు అన్నమాట. దాన్ని ఒక్కసారి శరీరంలోంచి ఈ షట్చక్రాల్ని దాటుకుంటే సహస్రానికి వెళుతుందనమాట. అది సుషుమ్నా నాడి. అది దాన్ని వర్ణించడం అంటే అది అందుకనే నేను కూడా ఇప్పటివరకు దాన్ని చెప్పలేకపోతున్నాను. అందరూ చెప్తారు శరీరాన్ని వదలాలి అంటే, శరీరం అనేది మనకి ఎన్నో ముడులు తోటి ఇది దీన్ని కట్టబడి ఉందన్నమాట. అవునా? దీన్నే సంధులు అంటారు. అంటే మోకాలు, మోచెయ్యి, కాలి చిప్పలు ఇవన్నీ కూడా విడిపోతాయి. అంటే బొమ్మకి ఏ విధంగా చేతులు, మెడ, కాళ్ళు, మధ్యలో భాగం ఒకటే ఉంటుంది. తల విడిపోతుంది, తక్కినవన్నీ కూడా ముడులు విడిపోతాయి కదా. అందుకనే స్ట్రైట్గా కూర్చోమంటారు. బొమ్మకైతే మనం తీసేయవచ్చు, కానీ దీనికి తీయలేం కదా. దీనికి కూడా సహస్రనాళానికి అతికించుకొని ఉంది. అందుకని ఫస్ట్ ఏమిటి విడిపోతాయి అంటే చేతులు, కాళ్ళు అన్నీ కూడా వదిలేస్తాం అన్నమాట. మనం అంటే ఇక్కడ జీవుడు. అప్పుడు మెల్లిమెల్లిగా శరీరాన్ని వదిలి, అంటే ఇక్కడ శరీరం ఏమవుతుంది, స్థాణువులాగా అయిపోతుంది అన్నమాట. కానీ నేననేది ఉన్నాను కదా లోపల, అది స్ఫురిస్తుంది కదా నాకు. నేను వదులుతున్నాను అనేది నాకు తెలుసు. అలాగ మెడిటేషన్ అంటే అదేనమాట. కానీ ఇది ఎప్పుడూ రాదు. అందుకనే పరమాత్మ యొక్క కృప కావాలి. మనం ఎంత ప్రయత్నించినా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అన్నాడు కృష్ణయ్య. అంటే విషయాలని మనం ఏదో వైరాగ్యం, బాహ్య వైరాగ్యంతో కొంత వదలొచ్చు విషయవాసనల్ని, అవునా? కానీ ఆ వాసన అనేది మనంతటా మనం వదిలేం కాబట్టి అది శాంతం వదలదు. ఎలాగంటే అదే చెప్తారు కదా, గుడ్డలోని ఇంగువ కడితే ఇంగువని పడేసాం, కానీ గుడ్డకి వాసన ఇంకా అలా ఉంది కదా. అలాగే మన సూక్ష్మ శరీరంలో వాసనలు సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అది పరమాత్మ దర్శనం అయితే కానీ ఆ వాసనలు తొలగిపోవు. అందుకనే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహం పండితంబుధ. కర్మలన్నీ అక్కడ పడిపోతాయి. కర్మ చిట్ట అక్కడ నశించిపోతుందన్నమాట. కర్మ చిట్ట అంటే వాసనలే కదా అక్కడ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకొంచెం చెప్పుకుందాం.